behalf of Race TV, happy birthday Megastar Chiranjeevi garu. రేస్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనం తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి పెద్ద స్టార్లను మించిపోయే స్థాయికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకోబోతున్నాం. నటనతో పాటు డాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయన ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని మెగాస్టార్ అనగానే ఒక బ్రాండ్ లాగా మారిపోయిన చిరంజీవి గారి సినీ ప్రస్థానం, కుటుంబం, అవార్డులు, ఆయన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. చిరంజీవి గారి బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. ఆయన నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. చిన్నతనం నుంచి నటన మీద ఉన్న ఆసక్తి ఆయనను మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వరకు తీసుకెళ్లింది. అక్కడ ఆయన తన నటనకు మరింత పదును పెట్టి భవిష్యత్తులో ఒక మహానటుడిగా ఎదిగారు. ఆయనకు 1980లో హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. చిరంజీవి గారికి ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ మరియు ఒక కొడుకు రామ్ చరణ్ ఉన్నారు. అలాగే ఆయనకు తమ్ముళ్లు పవన్, నాగబాబుతో పాటు ఇద్దరు సిస్టర్లు కూడా ఉన్నారు. చిరంజీవి గారి చలనచిత్ర ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే 1978లో పునాదిరాళ్లు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 1983లో వచ్చిన ఖైదీ అనే సినిమా చిరంజీవిని కెరీర్ను టర్న్ చేసింది. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే ఈ చిత్రంతోనే ఆయన స్టార్గానూ మారిపోయారు. చిరంజీవి గారు ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అందులో హైలైట్లుగా చెప్పుకోతగ్గవి చంటబాయ్, ఛాలెంజ్, అభిలాష, శుభలేఖ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, స్వయం కృషి, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్లు హైలైట్ అయ్యాయి. ఆయన నటనలోని వైవిధ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే తీరు ఆయనను మెగాస్టార్గా మార్చింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరివాడు అనిపించుకున్నారు. ఆయన చిరంజీవి సేవా ట్రస్ట్ ను స్థాపించి అనాథలు, వృద్ధులు మరియు అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ 1998లో స్థాపించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద రక్త బ్యాంక్ మరియు కంటి బ్యాంక్లను నిర్వహిస్తుంది. కరోనా కాలంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించి అవసరమైన వారికి ఆక్సిజన్ అందించారు. ఆయన పేదల కోసం పునరావాస కార్యక్రమాలు నిర్వహించి అనేక విరాళాలు ఇచ్చారు. రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చారు. ఇది సక్సెస్ అవడంతో ఆయన జెట్ స్పీడ్ తో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సైరా, నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, ప్రజాసేవతో సాగిపోతోన్న చిరంజీవిని ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, నంది, ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. మరీ ముఖ్యంగా 2024లో చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. హీరోగా ఎన్నో సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి మాస్ డాన్స్ తో అలరించారు. ఈ క్రమంలోనే పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరకే కాదు, ఇండియా మొత్తానికే తొలిసారి బ్రేక్ డాన్స్ ఎలా ఉంటుందో చూపించారు. ఎన్నో సినిమాల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేశారు. అలాగే ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాల విషయంలోనూ చిరు రికార్డు సాధించారు. ఇలా మరెన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ ప్రజాసేవలోనూ ముందుంటూ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ రేస్ టీవీ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీరు ఈ వీడియోని చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలపై మీ అభిప్రాయాలను పంచుకోండి మరియు ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు.